హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్పందన అండ్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ బై స్పందన. ఈ వీడియో అయితే లాస్ట్ వీక్ వీడియో అనమాట. సో నేను ఇప్పటి నుంచి డైట్ ఫాలో అవుతున్నా కాబట్టి డైట్ వీడియోస్ అన్నీ ఫాస్ట్గా అప్లోడ్ చేసేసరికి ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడానికి లేట్ అయిపోయింది. సో ఇది మా జున్నుగాడు ఫస్ట్ డే స్కూల్కి రెడీ అవుతున్న వీడియో అనమాట. సో ఇంకా స్కూల్ అనగానే ఫేస్ అంతా ఇట్లా డల్గా పెట్టేసిండు. పోవాలా వద్దా, పోకపోతే ఇంకా మా మమ్మీ వాళ్ళు దంచుతారు నన్ను అన్నట్టుగా. సో ఇంకా రెడీ చేసి అయితే స్కూల్కి అయితే పంపిస్తున్నా. ఇప్పుడు మ్యాగీ చేస్తా తిను నాన్న, ప్లీజ్ నాన్న, టైం ఉంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఆకలి వేస్తుంది కదా మరి, ఏం తింటావు మరి? చేయనా? దాచుకోవి, ఓకేనా? మీరు కూడా ఇంతేనా చెప్పండి. ముందు రోజు అయితే ఖాళీగా ఉంటాం కదా, అసలు అప్పుడు ఏం రెడీ చేయం పిల్లలకి. తీరా ఇంకా వ్యాన్ వచ్చే టైంకి పౌచ్ ఉందా, పెన్సిల్ ఉన్నా, అవి ఉన్నాయా అని చూసి నేనే టెన్షన్ పడుతున్నా. అసలు ఫస్ట్ డే కదా, ఏం చెప్పకపోయినా మనం అన్నీ పంపించాలి కదా. సో ఇంకా నేను ముందు బ్యాటర్స్ ఏం ప్రిపేర్ చేసి పెట్టుకోలేదు. ఇంకా అందుకే బ్రేక్ఫాస్ట్కి అయితే మ్యాగీ చేద్దాము. మ్యాగీ అయితే జున్నుకి బాగా ఇష్టము, మంచిగా తింటాడు కదా అనేసి మ్యాగీ అయితే చేస్తున్నా. ఇంకా అట్లే ఖుషి జున్ను ఇద్దరు తింటారు. ఈ ఒక్క స్లాబ్ వేసిన నేను, అది ఒక్కటంటే జున్ను తినడు. ఇంకా మార్నింగే కాబట్టి అంత తినలేడు. అండ్ ఈ బాటిల్స్ అయితే నేను డీమార్ట్లో తీసుకొచ్చిన, క్యూట్గా అనిపించినాయి, జస్ట్ 20 రూపీసే అవి. సో ఖుషికి జున్నుకి ఇద్దరికి స్కూల్కి బాగుంటాయి కదా, తీసుకొని వెళ్తారా అని తీసుకున్నా నేను. అసలు నేను హైదరాబాద్ నుంచి తెచ్చినప్పుడు తీసుకున్నప్పుడు బాగానే ఉంది, అసలు యూజ్ చేయలే కదా. ఇంటికి తెచ్చినప్పటి నుంచి ఒక్కసారి కింద పడేసిరు, అంతే, దాని పని అయిపోయింది. ఇంకా క్యాప్ కూడా పగలగొట్టేసిరు. సో ఇంకా మళ్ళీ ఇంకొక బాటిల్ అయితే చూడాలి. సో వీళ్ళకి ఎట్లా అంటే పిల్లలకు ఎంత మంచివి కొన్నా కూడా దాన్ని పోగొట్టుకు రావడమో పగలగొట్టుకు రావడమో చేస్తున్నాడు. సో ఇంకొక బాటిల్ చూడాలి. ఈ బాక్స్ అయితే నేను డిమార్ట్లోనే తీసుకున్నా. ఇదైతే బాగుంది, నాకు మంచిగా అనిపించింది. దీంట్లో కలర్స్ ఉన్నాయి, పింక్ అనేది. ఇదైతే తీసుకున్నాను నేను. ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ లంచ్ స్కూల్లో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి నేను ఓన్లీ స్నాక్స్ పెడుతున్నా. ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తినడానికి అయితే మ్యాగీ చేసేస్తున్నాం. ఇంకా రేపటి నుంచి ఇవి రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ పర్ఫెక్ట్గా చేయాలి. ఇంక ఇదైతే మ్యాగీ, ఇంకా ఇదైతే స్నాక్స్కి కొంచెం మిక్చర్, ఇంకా చెకోడీలు. ఇవి నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన, బాగుంటాయి మా ఇంటి దగ్గర, అందుకని. సో అంతే. సో ఇది జున్నుకి స్నాక్స్. మరి నీకు స్కూల్లోనే పెడతారు కదా నాన్న ఫుడ్, లంచ్ బాక్స్, ఓకేనా? ఇంకా మ్యాగీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మ్యాగీ కూడా వేసి ఇచ్చిన. ఇంకా వీళ్ళకి స్కూల్లోనే లంచ్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అబ్బా నాకైతే ఒక టెన్షన్ అయితే తప్పిపోయింది. లేదంటే ఇంకా మార్నింగే లేచి స్నాక్స్, టిఫిన్, లంచ్ చేయాల్సి వచ్చేది. ఇంకా లక్కీగా నేనైతే బతికిపోయినా, లంచ్ చేయాల్సిన అవసరం లేదు. స్కూల్లో లంచ్ కూడా బాగా పెడతారు వాళ్ళకి, అంత స్పైసీగా పెట్టరు కానీ పిల్లల వరకు అయితే ఓకే. స్కూల్ కదా, దేవునికి మొక్కుకో, అది తీసి మొక్కు శుక్లం. సరే ఉట్టి ఫస్ట్ క్లాస్కి పోతున్నాను మొక్కు. డోర్ ది మొక్కు. శుక్లాం పడదాం చెప్పు, చెప్పు. ఇది చూడు, శుక్లాం. సరే మొక్కు మంచిగా చదువుకోవాలని మొక్కు. దండం పెట్టు, మంచిగా చదువుకోవాలని దండం పెట్టు. ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ జున్ను, ఫస్ట్ క్లాస్. ఇప్పుడు నువ్వు ఫస్ట్ క్లాస్, తెలుసు. చెల్లె కూడా వస్తుంది, చెల్లెని చూసుకుంటావా? రేపంచి బాయ్. వ్యాన్ వచ్చేసింది, పెట్టు. నీకు ఎన్ని కావాలి? 2 తింటావా? ఇంకా 2 పెట్టుకో.
అలా జున్ను వెళ్ళిపోయిండే ఏమో నాకు కొంచెం టైం దొరుకుతది కదా అని నేను అనుకున్నా. కానీ వెంటనే ఇంకా మా సతీష్ అయితే నాకు బాక్స్‌కి కావాలి తొందరగా ప్రిపేర్ చేయి అంటే, ఇంకా బాయిల్డ్ ఎగ్స్ అయితే పెట్టేసిన. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి చేస్తున్నా. సో, ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ ఏం చేస్తున్నా అంటే అసలు ఏం ప్లాన్స్ లేవు. అట్లా ఫ్లోలో పోతా ఉంది. ఇంకా డ్యూటీ అనంగానే నేను షాక్ అయిపోయినా. సరే ఇంకా యాక్చువల్‌గా దోస పిండి ఉంది కానీ చట్నీ లేదు. సో, ఇంక అప్పటికప్పుడు ఏం చేస్తా అనేసి గోధుమ రవ్వ ఉంటే నా దగ్గర ఉప్మా చేస్తా అని అన్నాను. ఇంకా లంచ్‌కి కూడా కావాలంటే, సో, సరే నీకు సరిపోతదిలే నా దగ్గర పిండి రవ్వ కూడా టైంకి కొంచెమే ఉంది. సో, ఇంకా గోధుమ రవ్వ ఏసి ఉప్మా అయితే చేస్తున్నా. బావుంటది యాక్చువల్‌గా గోధుమ రవ్వ ఉప్మా కూడా హెల్తీ కూడా. సో, ఇంకా అదే లంచ్ బాక్స్‌కి, బ్రేక్‌ఫాస్ట్‌కి పెట్టేసిన. ఇంకా ఎగ్స్ కూడా పెట్టేసిన. చూసిర్రా ఎంత మంచిగా అయిందో టేస్టీగా ఉంటది. ఇంకా పల్లి చట్నీతో తింటే ఇంకా బావుంటది. పల్లి చట్నీ, మామిడికాయ చట్నీ, టొమాటో చట్నీ ఏదైనా గానీ దీంట్లో కాంబినేషన్ అయితే బావుంటది. ఇంకా అయిపోయింది. టిఫిన్ కూడా చేసేసిన. ఇంక ఈలోపు ఇంకా బోళ్ళన్నీ తోముకుంటున్నాం. అసలు ఆడవాళ్ళకు నెవర్ ఎండింగ్ కదా! ఎన్ని వర్క్స్ చేస్తూనే ఉంటాయి. ఒకటేంటి ఒకటి వన్ బై వన్ వస్తూనే ఉంటాయి. సో, ఇంకా అట్లా అయిపోగానే ఇంకా బాక్స్‌కి అయితే సతీష్‌కి ఆల్రెడీ పెట్టిచ్చేసిన తినేసేయమని. ఇక నేనైతే తినలేదు. ఇంకా కరెక్ట్ ఇంకా బాక్స్‌కి తనకి సరిపోయేలాగానే ఉండే. అందుకని ఇంకా బాక్స్ పెట్టిచ్చేసి మిగతాది ఇంకా ఆయన తినమని చెప్పేసిన. ఇంకా లెఫ్ట్ ఓవర్ ఏమైనా ఉంటే ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే మొన్న డీమార్ట్‌లో నేను పాప్‌కార్న్ తీసుకున్నా. దాంట్లో డీమార్ట్‌లో పాప్‌కార్న్ బావుంటాయంట. మా అక్క వాళ్ళు చెప్పిర్రు. మా మమ్మీ కూడా చెప్పింది. మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో టేస్ట్ చేస్తే చాలా బావుందంట. సో, నేను ఇంకా డీమార్ట్‌లో పాప్‌కార్న్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నా. సో, పాప్‌కార్న్ వేయడం కూడా చాలా ట్రిక్కీనే. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి కొన్ని హ్యాండ్‌ఫుల్ ఆఫ్ పాప్‌కార్న్ అవేంటి కర్నల్స్ అంటారు. వాటిని వేయాలి. వేసి జస్ట్ అట్లా కలిపేసి లిడ్ పెట్టేస్తే మంచిగా అవుతదంట. ఇక్కడ మా సతీష్ ఏమో సాల్ట్ దాంట్లోనే వెయ్యి బావుంటది. లైక్ యాక్టివ్‌లో వస్తది కదా! అట్లా వేయమన్నాడు. నేను కూడా ఫస్ట్ అట్లనే వేద్దాం అనుకున్నా. కాకపోతే ఏం కాదులే పైన స్ప్రింకిల్ చేద్దాం అనుకున్నా. ఏమైంది నేను ఎక్కువ వేస్తే ఒకదానికి సాల్ట్ అయింది. ఒకదానికి తక్కువ అయిందనమాట. సో, ఈసారి అయితే ఆయిల్‌లో వేసి ట్రై చేయాలి. అంతే బంద్ చేసేయి.
సతీష్ వెళ్ళిపోగానే ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసేసుకొని ఇంకా ఖుషికి నాకు బ్రేక్ఫాస్ట్, ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ సతీష్కి ఏమో ఉప్మా చేసి ఇచ్చిన కదా, ఉప్మా రవ్వ కరెక్ట్ అతని వరకే ఉండే. సో ఇంక ఉప్మా చేసి ఇచ్చిన, ఇంకా మా కోసం అయితే ఇడ్లీ పెట్టుకొని ఇడ్లీ అయితే తినేసిన. నేను ఈ నెయ్యి గురించి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో చెప్పిన కదా, నెయ్యి కొంచెం నాకు ఇట్లా ముక్క వాసనలాగా అనిపిస్తుందని. అంత నెయ్యి ఏం చేయాలో అర్థం కాలేదు. సో మళ్ళీ ఒకసారి హీట్ చేస్తే అప్పుడు వెళ్తుందేమో అనేసి మళ్ళీ ఆ నెయ్యినంతా ఒక గిన్నెలోకి వేసి మళ్ళీ హీట్ చేస్తున్నా. కొంచెం ఆ స్మెల్ అయితే అనిపించింది తగ్గినట్టు, బట్ మొత్తం అయితే తగ్గలేదు. ఇంకా ఈ మ్యాగ్నెట్ ఫొటోస్ ఉన్నాయి కదా, ఇవి మొన్న మా మామయ్య వాళ్ళ ఫంక్షన్లో రిటర్న్ గిఫ్ట్ టైప్లో ఇచ్చిండనమాట. సో నేను అవి వచ్చినాక మంచిగా ఇట్లా పెట్టుకున్నాను ఫ్రిడ్జ్కి, క్యూట్గా ఉన్నది కదా, మంచిగా అనిపించింది. సో అవి ప్రీవియస్వి అండ్ ఇవి మొత్తం 6 అట్లా అయిపోయినాయి. సో ఇది ఆ రోజు నైట్ అనమాట. ఇంకా నైట్కి నేను లెమన్ రైస్ అయితే చేస్తున్నా పిల్లలకి అండ్ నాకు. మా పిల్లలకి లెమన్ రైస్ అంటే బాగా ఇష్టము. సో ఇట్లా చేస్తే ఆ పల్లీలు వస్తూ ఉంటాయి కదా, పల్లీలు ఇట్లా క్రంచిగా తగులుతుంటే బాగా తింటారు. ఈ ప్లాంట్ నేను మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే చూసిన. సో నాకు కూడా బాగా అనిపించింది, తీసుకోవాలనిపించింది. హైదరాబాద్లోనే నేను ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేసుకొని అక్కడ నుంచి అయితే తీసుకొచ్చుకున్నాను. క్యూట్గా ఉంది కదా, ఇక్కడ కూడా దొరుకుతాయి అనుకుంటా, బట్ నేను ఎలాగో వస్తున్నా కదా మంచిగా తీసుకొచ్చుకుందామని అయితే తీసుకొచ్చుకున్నాను. ఇది సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్ అంట, మేబీ ఐ డోంట్ నో. ఇప్పుడైతే కొంచెం అది లీవ్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయి, దాని కేరింగ్ నాకు తెలియదు. నేను ఎప్పుడు ఇండోర్ ప్లాంట్స్ ఎప్పుడు పెంచలేదు. నాకు ఇష్టము, కాకపోతే మనకంటూ ఒక కరెక్ట్ ప్లేస్, ప్రాపర్ హౌస్ ఉన్నప్పుడు అలా పెంచుకుంటే బాగుంటుంది అనిపించింది. సో తర్వాత నేను మొన్న ఇంటి దగ్గర నుంచి ఈ ప్లేట్స్ అండ్ ఆ బౌల్స్ అయితే తెచ్చుకున్నా. అసలు మనం ఆడవాళ్ళకి ఇంట్లో ఎన్ని బౌల్స్ ఎన్ని ప్లేట్స్ ఉన్నా కూడా అసలు మనకి తనివి తీరదు కదా. సో సతీష్కి నాకని 2 తీసుకొచ్చిన, 2 బౌల్స్ అయితే తీసుకొచ్చిన. అండ్ ఇది దాని నెక్స్ట్ డే నేను చికెన్ పులావ్ అయితే చేసిన. ఈ రెసిపీ ఆల్రెడీ వీడియో కూడా తీసిన, కానీ ఇంకా అప్లోడ్ చేయలేదు, టైం దొరకట్లేదు. ఇంకా దాని తర్వాత మా మమ్మీ దగ్గర నుంచి నేను ఇట్లా మామిడికాయ పచ్చడి అయితే తెచ్చుకున్నా. దీంట్లో ఆవాలు, మెంతులు, ఇంకా గార్లిక్ అదంతా వేసి కలిపిందనమాట. మనం ఇప్పుడు దీంట్లో జస్ట్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కారం అండ్ ఉప్పు, కొంచెం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ఎక్కువే ఉంది, కావాలనుకుంటే వెల్లుల్లి కూడా వేసేసుకొని తాలింపుకి వేసుకోవాలి. అప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది, ఎప్పటికప్పుడు ఇన్స్టాంట్ లాగా. సో ఆల్రెడీ మనం తాలింపు పెట్టుకొని యూజ్ చేసినామంటే కొంచెం ఆయిల్ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఇంకా మెయిన్గా గ్లాస్ కంటైనర్స్లో యూజ్ చేయాలి, అప్పుడైతే టేస్ట్ అట్లనే ఉంటుంది, ఆయిల్ కూడా చేంజ్ అవ్వదు. ఇక్కడ నేను తీసుకొచ్చింది ప్లాస్టిక్ కంటైనర్ అయినా కూడా మళ్ళీ ఇప్పుడు నేను షిఫ్ట్ చేస్తా. సో ఇంకా మళ్ళీ కొంచెం లేజీ ఎక్కువ, నేను ఒక గిన్నెలోకి వేసి కలపచ్చు కదా, లేదు దాంట్లోనే కలుపుదామని దాంట్లోనే వేసి దాంట్లోనే కలుపుతున్నా, అంత లేజీ అయిపోయినా. సో అట్లనే దాంట్లోనే కలిపేసిన, కొంచెం అట్లా స్పూన్తోని కలిపేసి నేనేం చేసిన అంటే పచ్చి ఆయిల్ వేసిన. సో ఎప్పుడైనా తాలింపే వేస్తా, కానీ ఈసారి కొంచెం పచ్చి ఆయిల్ తినాలనిపించింది. సో అందుకే పచ్చి ఆయిల్, చాలామంది ఇట్లనే చేసుకుంటారు పచ్చి ఆయిల్తో కూడా. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మా మమ్మీ కొంచెం చేసింది, నాకు అది బాగా అనిపించింది, టేస్టీగా మంచిగా ఆ పల్లి నూనె ఫ్లేవర్ వచ్చింది. సో అందుకే ఇంకా నేను ఎలాగో కొంచెమే తెచ్చుకున్నా కదా, సో పచ్చి ఆయిల్ వేసి చేద్దామనేసి కలుపుకుంటున్నా. ఇక నాకు కొంచెం ఎందుకో ఆయిల్ తక్కువ అనిపించింది, మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ కలుపుతూనే ఉన్నా నేను. సో ఫైనల్గా అయితే మామిడికాయ పచ్చడి అయితే నేను తాలింపు లేకుండా ఫర్ ద ఫస్ట్ టైం అయితే చేసుకున్నా. నాకైతే పర్లేదు, బాగానే అనిపించింది, కానీ మా సతీష్కి అయితే నచ్చలేదు, పచ్చిగా అనిపిస్తుంది. పోపేస్తే కొంచెం గార్లిక్ మంచిగా ఫ్రై అయ్యి కొంచెం జీలకర్ర ఆవాలు తగులుతుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది కదా, పచ్చిది ఎంతైనా టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. నాకైతే నచ్చింది. మీరు మామిడికాయ పచ్చడి ఎట్లా చేస్తారో చెప్పండి, మీరు తాలింపు వేసుకుంటారా లేదంటే పచ్చి వేస్తారా చెప్పండి కామెంట్స్లో అయితే. అండ్ నా వీడియోస్ ఇంకా ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా
నా వీడియోస్ అన్నీ చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతాయి. అండ్ ఇప్పుడు నేను వెయిట్ లాస్ వీడియోస్ చేస్తున్నా కాబట్టి నాకు వెయిట్ లాస్ వీడియోస్కి మంచి రెస్పాన్స్ వస్తుంది, కానీ వ్లాగ్స్కి ఎందుకు మంచి రెస్పాన్స్ రావట్లేదు అసలు ఎందుకో చెప్పండి. నాకు చెప్తేనే కదా నేను కూడా అసలు ఎక్కడ చేంజెస్ చేసుకోవాలో తెలుసుకుంటా. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్ గాయ్స్.